సరే అయిపోయింది. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఐఎమ్ హియర్ విత్ అ వీడియో. ఏంటంటే మా ధీరన్ బాబు అక్షరాభ్యాసం వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది యాక్చువల్గా ఫిబ్రవరిలో జరిగింది. టూ లేట్ వీడియో, ఐ నో దాట్, బట్ ఒక మెమరీ కింద ఉండాలి, మీతో కూడా షేర్ చేసుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే పిల్లలు పెద్ద అయిపోయిన తర్వాత ఇట్ విల్ బీ ఏది కూడా చిన్న వీడియో అయినా సరే ఇట్ విల్ బీ మెమరీ కదా, అందుకని షేర్ చేసుకుంటున్నాను. యా, మా బాబు అక్షరాభ్యాసం రాజమండ్రిలో ఉన్న సరస్వతి టెంపుల్లో చేసాము. మా జెస్సీకి కూడా సేమ్ టెంపుల్, సో అందుకని తన తమ్ముడికి కూడా అదే టెంపుల్. అండ్ మా ముహూర్తం మార్నింగ్ 7:15కి వచ్చింది. సో దానివల్ల ధీరన్ని మార్నింగే లేపి హెడ్ బాత్ చేయించి రెడీ చేయించాలి కదా. పిల్లలు మార్నింగే లేపితే ఎలా ఉంటారు. సో ఆ క్రాంకినెస్తో మా డే స్టార్ట్ అయిందనమాట. మార్నింగే లేచి టెంపుల్ తీసుకొచ్చాం. అస్సలు ఆ టెంపుల్లో ఒక్క క్షణం కూడా కూర్చోలేదు. అటు పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఆ పసుపు కుంకుమ తీసుకొని డ్రెస్కి అది రాసేసుకుంటూ చాలా అల్లరి చేశాడు. బట్ మేము చాలా కంట్రోల్గా ఉన్నాం. అదే మా జెస్సీతో అయితే ఓ మై గాడ్, అసలు ఎక్కడ కూర్చోబెడితే అక్కడ ఉండేది. ఎంత చక్కగా కోఆపరేట్ చేసిందో అక్షరాభ్యాసం టైంలో. బట్ వీటితో టోటల్ డిఫరెంట్ సినారియో అనమాట. ఆ డిఫరెన్స్ అయితే మాకు చాలా బాగా తెలుస్తుంది. అందుకే నేను మా హస్బెండ్ ఎంత నవ్వుకున్నామో ఏం చేయాలో తెలియక. అండ్ ఇక్కడ మాకే మాట వినట్లేదు అంటే నేను రాపిస్తానని చెప్పి మా పాప లాక్కుంటుంది. నేను రాపిస్తా అని చెప్పి. సో ఇక్కడ తన రియాక్షన్స్ అండ్ మా బాబు అల్లరి ఏడుపు మీరు కూడా వినండి. ఓంకార మంత్రమే అప్పుడు నమః ఓం నమస్తే అయం మహార్త సుమహార్త మాకే ఇలా జరిగిందా, మీ పిల్లలు కూడా ఇంతే అల్లరి చేశారా అక్షరాభ్యాసం టైంలో? నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మా వాడు మాత్రం చాలా అల్లరి చేశాడనమాట. మేము అసలు రాయించలేకపోయాము. యాక్చువల్గా తను లెఫ్ట్ హ్యాండ్తో ఎక్కువ రాస్తాడు, పంతులు గారేమో రైట్ హ్యాండ్తో రాయమన్నారు. సో అదొక ప్రాబ్లం అయిపోయింది మాకు. ఒక పాయింట్లో ఓ మై గాడ్ ఎంత కోపం వచ్చిందో, బట్ ఏం చేయలేము. అప్పుడు రాయించడానికి అంత కష్టపడ్డాము. తర్వాత ఎలా చదివించాలా అన్న టెన్షన్తో నా బ్రెయిన్ మాత్రం చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. వీడిని చదివించడం మాత్రం పెద్ద టాస్కే నాకు మాత్రం. అది ఫ్యూచర్లో నాకు అర్థమైపోతుంది. మీ పిల్లలు ఇంతే అల్లరి చేసేవాళ్ళ? నాకైతే కమెంట్ సెక్షన్లో కంపల్సరీగా చెప్పండి. మొత్తానికి అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ చేసుకొని సరస్వతీదేవి దగ్గర చిన్న పూజ చేసుకొని ఇంకా ఫినిష్ చేసేసామన్నమాట అక్షరాభ్యాసం. అండ్ తర్వాత టెంపుల్కి సంబంధించిన గోమాత దగ్గరికి వెళ్ళి అక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసాము. పండు These are wild animals. We should not go there. అది తిందంట్రా. ఏ ఆవుంది అక్కడ పెద్దది. జెస్సీ డోంట్ గో. కలర్ఫుల్ డ్రెస్ వేసుకొచ్చా. సరే రండి. చాలు వచ్చేసింది. వాళ్ళ డాడీకి వీళ్ళకి యానిమల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత బాబు కొంచెం రిలాక్స్ అయ్యాడు, హ్యాపీ ఫీల్ అయ్యాడు. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత చూసారా వేషాలు. టెంపుల్లోనేమో అంత అల్లరి అంత ఏడుపు, ఇంటికి వచ్చిన తర్వాత అమితాబ్ సీతకి డ్యాన్స్ వేస్తున్నాడు సార్. సో యా, ఇదండి ఈ వ్లాగ్, అక్షరాభ్యాసం వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకా ముందు చాలా వ్లాగ్స్ రాకపోతున్నాయి. Don't miss to subscribe my channel and please like and comment. Okay na? Bye bye. See you again.